వెల్కమ్ టు విజిల్. తిరుమల శ్రీవారి సన్నిధిలో భక్తి ఓడిపోతుందా? పలుకుబడి గెలుస్తుందా? తిరుమల అది కేవలం ఒక ఆలయం కాదు, అది కోట్లాది మంది భక్తుల విశ్వాసం. అది కష్టసుఖాల్లో కన్నీళ్లతో మొక్కుకున్న మొక్కులు, జీవితంలో ఒక్కసారైనా దేవదేవుణ్ణి చూడాలని తహతహలాడే దేవుడి సన్నిధి. అది పేదవాడి కానుక హుండీలో రూపాయి నుంచి కోటీశ్వరుడి విరారం వరకు సమానంగా చేరే పవిత్ర క్షేత్రం. కానీ అదే తిరుమలలో ఇప్పుడు గుండెలు పిండేసే ప్రశ్న భక్తుల మనసులను వెంటాడుతుంది. శ్రీవారి దర్శనానికి భక్తి చాలదా? ఎమ్మెల్యే లేఖ కావాలా? మంత్రి సిఫార్సు కావాలా? లేకపోతే దళారికి డబ్బులు చెల్లించాలా? దేవుడి ముందు అందరూ సమానులని చెప్పే సమాజంలో దేవుని దర్శనానికి కూడా రాజకీయ సిఫార్సు లేఖలు ఎందుకు? ప్రజల ఓట్లతో గెలిచిన నాయకుడికి ప్రజల దేవుడి దర్శనాలను పంచే హక్కు ఎవరిచ్చారు? టీటీడీ తాజాగా దాతలకు కల్పించే సదుపాయాల్లో మార్పులు చేసింది. విరాళం మొత్తాన్ని బట్టి 4 కేటగిరీలుగా విభజించింది. 1,00,000 రూపాయలు ఇస్తే ఒక రకం దర్శనం, 10 లక్షలు ఇస్తే మరో రకం, 50 లక్షలు ఇస్తే బ్రేక్ దర్శనం, సుప్రభాతం, కళ్యాణోత్సవం, 1-2 కోట్లు ఇస్తే మరిన్ని దర్శనాలు, మరిన్ని సేవలు, బస, పట్టు వస్త్రాలు, బంగారు డాలర్లు, వెండి నాణేలు. దాతలను గౌరవించడం తప్పు కాదు. టీటీడీ నిర్వహించే అన్నప్రసాదం, విద్య, వైద్యం, వేద పరిరక్షణ, ఆలయ అభివృద్ధి వంటి అనేక కార్యక్రమాలు కేవలం విరాళాల ద్వారానే కొనసాగుతున్నాయి. కానీ ఇక్కడ ప్రశ్న ఇక్కడే మొదలవుతుంది. విరాళాన్ని గౌరవిస్తున్నామా లేక దర్శనానికి ధర నిర్ణయిస్తున్నారా? ఎక్కువ డబ్బు ఇచ్చిన వారికి ఎక్కువసార్లు దేవుణ్ణి దర్శనం చేసుకునే హక్కు, డబ్బులు లేని సామాన్య భక్తుడికి గంటల తరబడి నిరీక్షణ. ఇది భక్తిలో సమానత్వమా లేక దేవుడి సన్నిధిలో కూడా ఆర్థిక వర్గీకరణ? భక్తి విలువను విరాళం మొత్తంతో కొలవటం ప్రారంభిస్తే హుండీలో 10 రూపాయలు మాత్రమే వేసే పేదవాడి విశ్వాసం చిన్నదైపోతుందా? దేవుని దర్శనం వ్యవస్థకు పారదర్శకత అనే కవచం ఎప్పుడు తొడుగుతారు? భక్తుడి హక్కును కాపాడటం ధర్మం. తిరుమలలో ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖల సంస్కృతి చాలా కాలంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు, టీటీడీ చైర్మన్, బోర్డు సభ్యులు వారి సిఫార్సులతో పరిమిత సంఖ్యలో భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలకు కూడా నిర్ణీత రోజుల్లో అవకాశం కల్పిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, భద్రతాపరంగా ప్రత్యేక ఏర్పాట్లు అవసరమైన ప్రముఖులకు వేరే విధానం ఉండవచ్చు. కానీ సాధారణ రాజకీయ సిఫార్సు ఎందుకోసం? ఒక ఎమ్మెల్యేకి తెలిసినవాడు వీఐపీ భక్తుడు, అదే ఎమ్మెల్యేని ఎన్నుకున్న వేలాది మంది సాధారణ భక్తుల. ఒక ప్రజాప్రతినిధి లేఖ తెచ్చుకున్న వాడికి వీఐపీ దర్శనం, మిగతా భక్తులు గంటల తరబడి క్యూలో ఉండాలా? ఇది ప్రజాసేవ అందామా లేక అధికారానికి ఆధ్యాత్మిక ప్రివిలేజ్ కల్పించడం అందామా? సిఫార్సు లేఖలే ఇప్పుడు ఒక మార్కెట్గా మారే అనే తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఒక్క లేఖకు 1000 రూపాయలు చెల్లిస్తున్నారా? వీఐపీ దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయి? కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు ప్రయాణం, వసతి, వీఐపీ దర్శనం పేరుతో ప్యాకేజీలు అమ్ముతున్నాయన్న చర్చ ఎందుకు జరుగుతుంది? కొద్దిమంది ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లోని వ్యక్తిగత సహాయకులు, మధ్యవర్తులు, బంధువులు రంగంలోకి దిగిన మాట నిజం కాదా? లేఖ అవసరమైందే కావచ్చు, సంతకం నిజమైందే కావచ్చు, కానీ లేఖ లబ్ధిదారుడు నిజంగా ప్రజాప్రతినిధికి తెలిసిన వాడేనా లేక డబ్బు చెల్లించిన కస్టమరా? ఇదే అసలు దర్యాప్తు చేయాల్సిన విషయం. ప్రజాప్రతినిధి లేఖ ఎందుకు అమ్ముడవుతుంది? దానికి 3 ప్రధాన కారణాలు ఉండొచ్చు. మొదటిది డిమాండ్. సామాన్య దర్శనానికి గంటలు పడుతుంది, వీఐపీ బ్రేక్ దర్శనం త్వరగా పూర్తవుతుంది. 2 కొరత, అవకాశాలు పరిమితం, లేఖ కోరుకునేవారు వేలల్లో ఉన్నారు. 3వది అధికార దుర్వినియోగం. లేఖ ఇచ్చే హక్కు కొందరి చేతుల్లో ఉండటం అంటే దేవుడి దర్శనాన్ని కొరతగా మార్చి ఆ కొరతపై రాజకీయ విలువ నిర్మిస్తారా? ఆ విలువపై మధ్యవర్తులు వ్యాపారం చేస్తున్నారా? భక్తుడి ఆతృతను సరుకుగా మార్చారా? దర్శనాన్ని ప్యాకేజీగా మార్చారా? సిఫార్సును కరెన్సీగా మార్చుకుంటున్నారా? 2019 నుంచి 2024 మధ్య ఏమైందో తెలుసా? గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరుమల దర్శనాల్లో నిబంధనలకు విరుద్ధంగా భారీ సంఖ్యలో సిఫార్సులు ఆమోదించారనే ఆరోపణలు ఉన్నాయి.
జగన్ తాడేపల్లి ఇంటి నుంచి పిఏలు ఇష్టానుసారం సిఫార్సులు, మంత్రుల కార్యాలయాల నుంచి, టీటీడీ చైర్మన్ కార్యాలయం నుంచి, చిత్తూరు జిల్లాకు చెందిన కీలక నాయకుల నుంచి రోజుకు 100 మంది దర్శనాలు కల్పించారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఆరోపణలు నిజమా అబద్ధమా అది తేల్చాల్సింది కేవలం ఉత్త రాజకీయ ప్రసంగం కాదు, టీటీడీ డేటా. జగన్ ఇంటి నుంచి ఎంతమంది ఎన్ని సిఫార్సులు కల్పించారు, ఒక్కో రోజుకి ఎంతమందికి అనుమతి ఇచ్చారు, నిబంధనలు మించి ప్రత్యేక అనుమతులు విచ్చలవిడిగా వాడేశారా, నాటి టీటీడీ చైర్మన్ కార్యాలయం నుంచి ఎంతమంది వెళ్ళారు, మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు ఎన్ని సిఫార్సులు చేశారు, జగన్ పిఎల్ దగ్గర నుంచి భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వారు విచ్చలవిడితనం ఏ స్థాయిలో నడిచింది, ఆ వివరాలు టీటీడీ వద్ద ఉండాలి. మరి ఎందుకు విడుదల చేయటం లేదు? రికార్డులే లేకుండా లేపేశారా? మాజీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 1 టౌన్ వ్యాపార సంఘాలకు చెందిన 100 మందికి విఐపి దర్శనాలు కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. 1 టౌన్లో అనేక హోల్సేల్ వ్యాపార సంఘాలు ఉన్నాయి. ఒక్కో సంఘం నుంచి 100 మంది విఐపి దర్శనం అవకాశం ఎలా కల్పించారు? ఎన్ని లేఖలు జారీ అయ్యాయి? అధికారిక పరిమితిని మించి వేలల్లో ఎలా అనుమతిచ్చారు? ఏ అధికారి ఆమోదించారు? ఈ ఆరోపణలన్నీ తప్పైతే టీటీడీ రికార్డులతో ఖండించాలి, నిజమైతే చర్యలు తీసుకోవాలి. కానీ నాటి వైసీపీ నాయకుల లెక్కలు దాచిపెట్టి నిశ్శబ్దంగా ఉండటం దేనికి సంకేతం? ధ్వంసం చేసిన వ్యవస్థలను శుద్ధి చేయటం కష్టంతో కూడుకున్న పని. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటింది. అయినా 2019 నుంచి 2024 వరకు ప్రజాప్రతినిధుల సిఫార్సుల లేఖల పూర్తి వివరాలు ఎందుకు బయటపెట్టలేదు? ఇంకా విచిత్రం ఏంటంటే, నాడు టీడీపీ ప్రజాప్రతినిధుల లేఖలను కొంతమంది అధికారులు అడ్డుకున్న సంగతి ప్రస్తుత పాలకులు మర్చిపోయినట్టున్నారు. ప్రస్తుతం మా కూటమి ప్రభుత్వం వచ్చింది, కానీ మాకు దేవుడి దర్శన భాగ్యం కలగటం లేదు అని కూటమి గ్రామ మండల స్థాయి నాయకుల్లో నిరాశ నిర్వేదం అలుముకుంది. వైసీపీ ప్రభుత్వంలో వారి కేడర్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు దర్శనం చేసుకుంది. మా ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, మాకు ఒక్క దర్శనం భాగ్యం కూడా దక్కలేదు అనే ఆవేదన చెందుతున్నారు. వారి బాధలో ఒక రాజకీయ అసంతృప్తి ఉండవచ్చు, కానీ ఒక నైతిక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ విషయం అలా ఉంచితే, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ఒక ప్రజాప్రతినిధి తనకు లభించే సిఫార్సు లేఖలను తమిళనాడు, కర్ణాటక, ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన భక్తులు లేదా మధ్యవర్తులకు ముందుగానే కేటాయించారనే ఆరోపణలు ఉన్నాయి. అది నిజమా? కేవలం రాజకీయ ప్రచారమా? తెలుసుకోవటానికి పెద్ద విచారణ అవసరం లేదు. ఆ ప్రజాప్రతినిధి లేఖలతో దర్శనం చేసుకున్న భక్తులు మన రాష్ట్రం వారా, పక్క జిల్లాల వారా? ఆధార్ చిరునామా, మొబైల్ నెంబర్, టికెట్ చెల్లింపు వివరాలు, లేఖ సమర్పించిన వ్యక్తి వివరాలు పరిశీలిస్తే నిజం బయటపడుతుంది. ఒక ఎన్టీఆర్ జిల్లా ప్రజాప్రతినిధి లేఖల్లో ఎక్కువ మంది ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాల వారు ఉంటే తన నియోజకవర్గ ప్రజలకు దక్కని అవకాశం వారికి ఎలా దక్కింది? అందరూ వ్యక్తిగత పరిచయస్తులేనా, లేక ట్రావెల్ ఏజెంట్ చేతిలో లేఖలన్నీ చేరాయా? టీటీడీ దగ్గర డేటా ఉంటే దందా దాగదు, డేటా విడుదల చేయకపోతే అనుమానం తగ్గదు. అవకతవకల అసలు రూపాలు, సిఫార్సు లేఖల వ్యవస్థలో దుర్వినియోగం ఒక్క రూపంలో ఉండదు. అసలు లేఖను డబ్బు కమ్మటం, ప్రజాప్రతినిధి కార్యాలయం నుంచి చట్టబద్ధంగా వచ్చిన లేఖ కానీ మధ్యవర్తి దాన్ని డబ్బుకు విక్రయిస్తాడు, లేదా నకిలీ సంతకం, ప్రజాప్రతినిధి సంతకం స్కాన్ చేసి లేఖను తయారు చేయటం, ఖాళీ లెటర్ హెడ్స్ మీద ముందుగానే సంతకాలు చేసిన ఖాళీ లెటర్లపై తర్వాత పేర్లు నిమ్మటం, పిఏల దందా, పేర్ల మార్పిడి, మొదట సిఫారసు చేసిన భక్తుల స్థానంలో చివరిలో డబ్బులు చెల్లించిన వారికి పేర్లు చేర్చడం, వ్యాపార సంఘాలు, కుల సంఘాలు, పార్టీ సంఘం పేరుతో వందల వేల మందిని గతంలో పంపించటం, ఇతర రాష్ట్రాల ట్రావెల్ ప్యాకేజీలు, విఐపి దర్శనాన్ని వాణిజ్య టూర్ ప్యాకేజీలో భాగంగా అమ్ముకోవటం, టీటీడీ ఉద్యోగుల సహకారం, నకిలీ లేఖలు ఆమోదించటం, సిస్టంలో పేర్లు మార్చటం, పరిమితికి మించి అనుమతించటం, సేవా టిక్కెట్ల మోసం, సుప్రభాతం, తోమాల, అభిషేకం, కళ్యాణోత్సవం వంటి పేరుతో లక్షలు వసూలు చేయటం. ఇవి విడివిడిగా కనిపించినా వాటి వెనుక ఉన్న మూలసూత్రం ఒకటే, భక్తుడి విశ్వాసాన్ని డబ్బుగా మార్చడం. మరి పరిష్కారం ఏంటి?
వృద్ధులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యం, అధికారిక అతిథులు వంటి స్పష్టమైన కారణాలు ఉండాలి. ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఒక వ్యక్తి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే బ్రేక్ దర్శనం పొందాలి. ప్రజాప్రతినిధి తన నియోజకవర్గానికి చెందని వ్యక్తికి లేఖ ఇస్తే కారణం నమోదు చేయాలి. ఇతర రాష్ట్రాల వారికే ఎక్కువ లేఖలు వెళ్తే ఆటోమేటిక్ అలర్ట్ రావాలి. ప్రజాప్రతినిధి వారీగా డాష్బోర్డు, ప్రతి నెల ఇచ్చిన లేఖలు, దర్శనం చేసుకున్న భక్తులు, సొంత నియోజకవర్గం వారు, ఇతర జిల్లాల వారు, ఇతర రాష్ట్రాల వారు ఇచ్చిన, తిరస్కరించిన లేఖలు ప్రజలకు కనిపించాలి. లేఖ దుర్వినియోగం అయితే హక్కు రద్దు చేయాలి. సిఫార్సు హక్కును తక్షణమే నిలిపివేయాలి. నేరం రుజువైతే పదవీకాలం మొత్తం ఆ లేఖను నిషేధించాలి. 2019 నుంచి ఇప్పటి వరకు ఒక రిటైర్డ్ న్యాయమూర్తి, సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు, స్వతంత్ర ఆడిటర్తో విచారణ జరపాలి. తిరుమలలో ప్రతిరోజు ఎన్ని సర్వదర్శనాలు, ఎన్ని 300 రూపాయల దర్శనాలు, ఎన్ని విఐపి బ్రేక్ దర్శనాలు, ఎన్ని ప్రోటోకాల్ దర్శనాలు, ఎన్ని దాతల దర్శనాలు, ఎన్ని సిఫార్సు లేఖల దర్శనాలు, ఎన్ని ఉద్యోగుల కోటాలు అన్నది ప్రకటించాలి. విఐపి దర్శనాల వల్ల సామాన్య భక్తుడు వేచి చూసే సమయం ఎంత పెరిగిందో కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రతి విఐపి నిమిషం వెనుక క్యూలో నిలబడిన వేలాది మంది భక్తుల సమయం ఉంది. ప్రతి ప్రత్యేక ప్రవేశం వెనుక సాధారణ భక్తుడి నిరీక్షణ ఉంది. 2019 నుంచి ఇప్పటి వరకు ప్రజాప్రతినిధుల వారీగా లెక్కలు విడుదల చేస్తారా? సామాన్య భక్తుడు దేవుణ్ణి నమ్ముకుని క్యూలో నిలబడుతున్నాడు. పలుకుబడి ఉన్నవాడు నాయకుడిని నమ్ముకుని ముందుకు వెళ్తున్నాడు. ఇది మారాలి. తిరుమల రాజకీయ నాయకుల సిఫార్సు కేంద్రం కాదు. టీటీడీ దళారుల మార్కెట్ అంతకంటే కాదు. శ్రీవారి దర్శనం రాజకీయ బహుమతి కానే కాదు. అది కేవలం భక్తుడి విశ్వాసం. అంతేకాని అమ్మకానికి పెట్టే వస్తువు కాదు. దేవుడి ముందు భక్తి మాత్రమే అర్హత కావాలి. పదవి కాదు, డబ్బు కాదు, పార్టీ కాదు, సిఫార్సు లేక అసలే కాదు. చివరిగా విజిల్ ఒకే ఒక ప్రశ్న. శ్రీవారిని దర్శించుకోవటానికి భక్తి చాలదా? ఎమ్మెల్యే లేక తప్పనిసరా?